$250 మిలియన్ ప్రైవేట్ ఐలాండ్. మీరు జీవితంలో కోరుకునే ప్రతి ఆనందం ఈ ఐలాండ్ లో దొరుకుతుంది. ఇప్పుడు నేను మీకు ఈ ఐలాండ్ కి $150 మిలియన్ ఈ లగ్జీరియస్ ఐలాండ్ కి మధ్య తేడా చూపిస్తాను. ఇంకా అతిపెద్ద $45 మిలియన్ ఈ ఐలాండ్, మంచుతో కప్పబడి ఉన్న ఈ $5 మిలియన్ ఐలాండ్ నుండి ప్రపంచంలోనే చీపెస్ట్ ఐలాండ్ దాకా అన్ని చూపిస్తాను. అబ్బో, ఈ ఐలాండ్ లో మనందరం పట్టవని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ ఐలాండ్ మీద తొలి అడుగు వేస్తున్నా. ఇదిగో మీ $1. థ్యాంక్ యూ సార్. దీన్ని నాకు అమ్మినందుకు థ్యాంక్ యూ. కంగ్రాట్స్ బేటీ. ఇప్పుడు మనం ఏ కొన్నామో చూద్దాం. నా మొదటి అభిప్రాయం ఏంటంటే నేను ఊహించిన దానికంటే చాలా చిన్నది. $1 ఇచ్చి మనం కొన్ని ఇటుకలు కొనుక్కున్నట్టున్నాం. అలాగే పాత టాయిలెట్, నాకు రెస్ట్ రూమ్ దొరికింది. ఇంకా పాతిన ఈ చెక్క స్తంభాలు. ఇక్కడ ల్యాండ్ కన్నా చెక్క స్తంభాలు ఎక్కువ ఉన్నాయి. ఈ చెక్కలతో ఏం చేసుకోవాలి? చెక్కలతో పడవ చేసుకుని వెళ్ళిపోదాం. ఇదిగో చూసారుగా, ఇక్కడ ఇంకేం లేదు కాబట్టి దీన్ని పేల్చేస్తున్నా. ఇంకా సేపటి తర్వాత మీకు ఈ $150 మిలియన్ ఐలాండ్, ఇంకా $250 మిలియన్ సూపర్ ఐలాండ్ చూపిస్తా. దానికంటే ముందు ఈ $1 మిలియన్ మంకీ ఐలాండ్ అని పిలిచే ఈ ఐలాండ్ ని చూద్దాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ ఐలాండ్ మొత్తం వందల కొద్ది కోతులతో నిండిపోయింది. దీన్ని మంకీ ఐలాండ్ అని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తుంది. ఈ కోతికి ఏమైనా పేరుందా? ఇది ఓడి. ఓ నా ఆరెంజ్ లాగేసుకుంది. ఓకే సరేలే, నచ్చింది అనుకుంటా. ఈ కోతులన్నిటికీ ఇక్కడికి వచ్చి అతిథులు పలకరించే స్ట్రాటజీ ఉందనుకుంటా. అవి మనతో ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటూ మన దృష్టి మళ్లించి ఫుడ్ ని దొంగిలిస్తున్నాయి. భలే తింటోంది. నాకు ఈ కోతి నచ్చింది. ఆ బోట్ మీద కూడా మంకీ ఉంది. ఇక మీరు ఆలోచిస్తున్నట్టున్నారు ఈ ఐలాండ్ లో ఎక్కడలా ఉంటామా అని. ఇదిగో ఈ నీటి మీద ఇలా కట్టిన 6 సౌకర్యవంతమైన కబానస్ లో ఉంటాం. కాకపోతే మనుషులు కోతులు కలిసి ఉండాలి. అదిగో చూడండి, ఆ కోతి ఎలా కెమెరా లాక్కుంటుందో. ఆగవే, నీకది పనికిరాదు. ఉండు, మెల్లగా అది లెన్స్ లోకి చూస్తోంది. అమ్మయ్య, థ్యాంక్ యూ. ఓకే, నా కెమెరా నాకు దొరికేసింది. అలా చూడు, ఓ. హ్యాట్ లాక్కుంటుంది. ఓకే, నువ్వు దీన్ని తీసుకోవచ్చు. ఇది అయిపోయేటప్పటికి నేను నగ్నంగా ఉంటానేమో. ఈ కోతులు అన్నింటినీ దోచేస్తున్నాయి. ఈ కోతులు ఉండటం ఒకటే ఈ ఐలాండ్ లో విశేషం కాదు. ఇది నిజంగా నేలన్నదే లేని దీవి. నిజానికి ఇదంతా కూడా ఒక పెద్ద చెట్టు సముదాయం మీద ఉంది. ఈ దీవి మొత్తం ప్రకృతి సిద్ధంగా సముద్రపు ఇసుకలోంచి పెరిగిన చెట్ల సముదాయంతో ఉంది. దీన్ని $1 మిలియన్ ఐలాండ్ అనాలా లేక చెట్ల గుబురు అనాలా? ఎందుకంటే ఇక్కడ నేల లేదు. నీకేమనిపిస్తుంది? ఏమో తెలియట్లేదు. ఐలాండ్ అని కాక వేరే పేరు పెట్టాలేమో. దీనికి రెండో వైపు ఒక ప్రైవేట్ రిలాక్సేషన్ ఏరియా ఉంది. మంచి బీచ్ ఫ్రంట్ మసాజ్ పార్లర్ తో. నీటిలో పడకుండా ఉండడానికి చూస్తున్నా. నేను కోతితో మసాజ్ చేయించుకుంటున్నా. బాగా ఎంజాయ్ చేయి. ఒకసారి చుట్టుపక్కల ఉన్న నీళ్లను గమనించండి. ఇది చూస్తే మీకేమనిపిస్తోంది? నేను ఖచ్చితంగా చెప్పగలను, దీనికంటే ఆ $5 మిలియన్ ఐలాండ్ ఇంకా బాగుంటుంది. మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఎక్కడికంటే సంవత్సరంలో ఎక్కువ భాగం ఇలా కనిపించేదానికి. కానీ ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తోంది. జోక్ కాదు, ఈ ఐలాండ్ ఎంత చల్లగా ఉందంటే దాని చుట్టూ ఉన్న లేక్ గడ్డ కట్టుకుపోయింది. అందుకని అక్కడికి మనం ప్రయాణించబోయే వెహికల్ ఎలా ఉంటుంది? హోవర్ క్రాఫ్ట్ లో కదా. అవును, మంచులో ప్రయాణించే వాహనాలు చాలా బేసిక్ వి. ఈ ఐలాండ్ చేరుకోవడానికి పనికిరావు. అందుకే ఇక్కడ హోవర్ క్రాఫ్ట్ లో చేరుకోవాలి. చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇదిగో 30 సెకండ్స్ మాత్రమే అయ్యింది. హోవర్ నుండి బయటకు వచ్చి ఎలా వణికిపోతున్నామో చూడండి. టెంపరేచర్ ఎంత ఉంది ఇప్పుడు? 0 డిగ్రీస్ కంటే చాలా తక్కువ. చంపేస్తోంది. ఇతను ముసలోడ్లో మాట్లాడుతున్నాడు. ఇక మమ్మల్ని వెచ్చగా ఉంచడానికి ఈ అద్భుత సెల్ఫ్ హీటెడ్ హట్స్ లోకి తీసుకెళ్లారు. అబ్బో, చాలా చిన్నదిగా ఉంది. హే, నువ్వు ఎక్కడికి వస్తున్నావు? తప్పదు, ఇందులోనే ఇరుక్కోవాలి. ఇంక ఈ హట్స్ సంవత్సరం మొత్తం ఇక్కడే ఇలానే ఉంటాయి. ఎందుకంటే ఇవి నీటి మీద ఇలా తేలుతూ ఉండడమే కాదు, ఇలా చలికాలంలో మంచుకి కూడా తట్టుకోగలం. ఇంకా చలికాలంలో రాత్రిపూట అద్భుతమైన స్కైలైట్స్ చూడొచ్చు. వింటర్ లో వచ్చి వీటి కోసం $5 మిలియన్ ఖర్చు పెట్టాలా? ఇంకా ఈ ఐలాండ్ లో స్టే చేసిన నాళ్ళు మంచి రుచికరమైన 5 స్టార్ ఫుడ్ అందిస్తారు. మనకి ఫినిష్ బస్ వచ్చి అనుకుంటున్నాడేమో. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? తినండి. ఇంకా ఈ ఐలాండ్ లో స్టే చేయడానికి ఒక లగ్జరీ క్యాబిన్ కూడా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. ఇది నాదే. ఓకే, ఇది నేను తీసుకుంటాను. జిమ్మి, ఇది కొనే. ఇక ఈ లేక్ అంతా మంచుతో కప్పబడి ఉన్న నాళ్ళు నిజమైన ఈ డాగ్ స్లెడ్జ్ మీద మనం సరదాగా తిరిగేయచ్చు. అయ్యో, నా గ్లౌ లాగేసుకుంది. ఓ మై గాడ్, ఇది చాలా బాగుంది. దీనికి మించిన ఐలాండ్ ఇంకోటి లేదు. నా చేతులు అయితే కట్టేస్తున్నాయి. కార్లకి ఇక సమస్య ఉండదు. ఇప్పుడు మేము మరో ఐలాండ్ కి వెళ్తున్నాం. అది ఇప్పటి వరకు చూసిన వాటికంటే ఖరీదైన ఐలాండ్. ఈ ఐలాండ్ చూడడానికి చిన్నగానే ఉంది, కానీ అన్నిటికంటే చాలా లగ్జీరియస్ ఐలాండ్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. అబ్బా, మాకు అతిథులుగా వచ్చినందుకు థ్యాంక్స్. మీరు బాగా ఎంజాయ్ చేయండి, కానీ దేన్ని విరగొట్టకండి. అయితే మనం ఖచ్చితంగా ఒకటి విరగొట్టాలి. ఓ, చాలా పెద్ద బాత్రూమ్. సాధారణంగా ధనవంతులు ఎక్కువ మంది పట్టేలా పెద్ద పెద్ద షవర్స్ లో స్నానం చేయడానికి ఇష్టపడతారు, కానీ ఇది మాత్రం రీజనబుల్ గానే ఉంది. ఈ ఐలాండ్ కి $16 మిలియన్ పెట్టడం పెద్ద ఎక్కువేం కాదు. దీని బాత్రూమ్ సైజ్ చీప్ ఐలాండ్ అంతుంది. దానికి తోడి ప్రైవేట్ ఐలాండ్ కోసం ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ కూడా ఉంది. 4 జెట్ స్కీస్ ఉన్నాయి, ఒక సబ్మెరీన్ ఉంది, ఇంకొక సబ్మెరీన్ అటు ఉంది, అదిగో ఒక షార్క్ సబ్మెరీన్ కూడా ఉంది. అదిగో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక సబ్మెరీన్ ఉన్నట్టుంది. బాయ్స్, గొడవ పడకండి, ఎంజాయ్ చేయండి. ఓ, ఇది చాలా స్పీడ్ గా ఉంది. నాకు ఈ ఐలాండ్ చాలా నచ్చింది. ఒకే ఒక వరం ఇస్తే ఏం కోరుకుంటావు? దీని నుంచి బయటపడాలని కోరుకుంటా.
ఓ మనం చేపల్లా నీటి లోపల ఎదుగుతున్నాం. దానికంటే 500 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో సముద్రాన్ని ముద్దాడడం ఇంకా క్రేజీ అనుభవం. కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఒడ్డుకొచ్చేసాం. హే, మనం ఇప్పుడు హెలికాప్టర్ నుండి కిందకు దూకుతాం. అవును నిజమే. నో అదైతే నా వల్ల కాదు. ఆఖరి మాటలు ఉంటే చెప్పండి. I love you, Mom. I'm sorry. ఆ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది. మా వాళ్ళని గాల్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుండి వాళ్ళు ఫ్రీ ఫాల్ గా నీళ్ళలోకి దూకేస్తారు. Oh my God. ఇది నిజంగా పిచ్చితనం, మనం ఇలా చేయకూడదు. $16 మిలియన్ మజా అంటే ఇదే. వాళ్ళు హెలికాప్టర్ నుండి దూకుతున్నారు. అతను దూకబోతున్నాడు. ఓ మై గాడ్, ఓ తను దూకేశాడు. అదిగో చూడండి. జనాలు అంటారు డబ్బుతో ఆనందాన్ని కొనలేమని. డబ్బుతోనేగా ఐలాండ్ కొన్నది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక మన నెక్స్ట్ గమ్యం $45 మిలియన్ ఐలాండ్. ఈ ఐలాండ్ చాలా పెద్దది. ఇదంతా కలిపిన ఒక ఫ్రేమ్ లో సరిపోదు. హే అదిగో ఆ గర్ల్స్ మనకి చేతులు ఊపుతూ హాయ్ చెప్తున్నారు. నాకెందుకో ఇది అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. నాకెందుకో అంతగా నచ్చదు. నా కోసం ఇలా గంటల తరబడి వెయిట్ చేయడం. హలో, ఇవిగో మీకోసం కొన్ని స్మూతీస్. ఇందులో ఆల్కహాల్ ఉందా? ఆల్కహాల్ కాదు. వాడికి ఇంకా 21 రాలేదు. ఇప్పుడు మీకు మేము మా రాయల్ ఐలాండ్ ని పరిచయం చేస్తాం రండి. $45 మిలియన్ ఐలాండ్ విశేషాలు తెలుసుకుందాం. దారి పొడవుగా ఉంది. ముందు చూసిన ఐలాండ్ కంటే పొడుగ్గా ఉంది. $45 మిలియన్ ఈ ఐలాండ్ లో ఒక పెద్ద మ్యాన్షన్, ఒక ప్రైవేట్ బీచ్ సైడ్ బార్, ఇంకా షెఫ్ కూడా ఉంటారు. నేను ఒకసారి ఫ్లిప్ చేయనా? నేనేం తప్పుగా చేయలేదు. ఇంకా దీని బయట ఒక హాట్ వాటర్ పూల్ ఉంది. సముద్రంలోకి వెళ్లేందుకు జెట్ స్కీస్ కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ స్విమ్మింగ్ పూల్ కి ప్రపంచంలోనే ది బెస్ట్ వ్యూ కూడా ఉంది. ఇది బయట కనపడినంత అందంగా కెమెరాలో కూడా కనిపిస్తుందా? మీకు ఒకవేళ మ్యాన్షన్ లో ఉండడం అంతగా ఇష్టం లేకపోతే బీచ్ సైడ్ 5 కబానస్ కూడా ఉన్నాయి. అవి మీరు ఎంచుకోవచ్చు. కొంచెం మెల్లగా. జిమ్మి నేను దూకచ్చా? ఆపో. నేను రానా? సరేరా, నాకు వేరే పని ఉంది. ఇక మేము ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాల్ని చూసేశాక మనం ఇక్కడికి పింగ్ పాంగ్ ఆడడానికి వచ్చామా? ఈ ఐలాండ్ కి $45 మిలియన్ ఇచ్చేందుకు ఈ సదుపాయాలు మాత్రమే కాదు, ఈ ఐలాండ్ కి ఇంకొక వైపున 100 ఏళ్ల చారిత్రక శిథిలాలున్నాయి మనం అన్వేషించడానికి. నేను నడుపుతాను. ఓహ్ వద్దు. మీరు రెడీయా? యా! ఇప్పుడు మనం ఈ ఐలాండ్ వెనుక వైపుకి వెళ్ళబోతున్నాము. ఐలాండ్ లో అడవి ఉంది. ఈ రోడ్ ఏమంతగా బాగోలేదు. ఇది సఫారీ లాగా ఉంది బ్రో. నువ్వు ఈ బండిని చాలా ఫాస్ట్ గా నడుపుతున్నావు. అంత తొందర ఏముంది? ఇలా అయితే 5 నిమిషాల్లోనే ఐలాండ్ మొత్తం చుట్టేయచ్చు. ఈ ఐలాండ్ లో జైలుందా? జైలు లేదు. జైలు లేదా? మేము కాసేపు కుదుపులతో ఉన్న ప్రయాణం చేశాక ఇక్కడ ఒకప్పుడు ఊరున్న ప్రదేశానికి చేరుకున్నాం. అది దాదాపు 100 ఏళ్ల క్రితం ఉండేదంట. ఇది ఇంతకు ముందు బారా? యా. ఇదిగో ఈ 100 ఏళ్ల పాత స్లాబ్ కింద నడిచే ధైర్యం చేస్తావు నువ్వు? Sure, నా మీద పడకుండా ఉంటే చాలు. డూడ్, ఒకవేళ అది పడ్డా కూడా నీకేం కాదులే, అంత పాతది అది. నోలన్, అది పడేలోపే బయటికి రా. ఆ రూమ్స్ అన్నిటిని దాటుకుని బయటకు వచ్చి చూస్తే ఆ ఐలాండ్ మొత్తానికి అత్యంత సుందరమైన వ్యూ కనబడింది. ఇది చాలా బాగుంది. అంత దూరం డ్రైవ్ చేసేసరికి ఐలాండ్ మీద ఉన్న విషయమే మర్చిపోయా. ఈ ఐలాండ్ అదిగో అక్కడ మొదలయ్యి ఇదంతా వ్యాపించి అదిగో అక్కడి వరకు చేరుకుంది. దీని కోస్ట్ లైన్ ఆ చివరి వరకు ఉంది. ఇంత పెద్ద అడవితో ఇంకా పాత శిథిలాలతో ఉన్న ఈ ఐలాండ్ మీద నేనైతే అంత డబ్బు పెట్టను, కానీ ఎవడో ఒక ధనవంతుడు ఉంటాడుగా. ఇప్పుడు మన తర్వాత గమ్యం ఇక్కడున్న రెండో అత్యంత ఖరీదైన బాగా డబ్బులున్న వాళ్ళు కొనగలిగిన ఐలాండ్. అవును, మీరు విన్నది నిజమే. ఇది $150 మిలియన్ ఐలాండ్. ఈ ఐలాండ్ లో 8 మెగా మ్యాన్షన్లున్నాయి. ఇంకా ఇక్కడ ఎలక్ట్రిసిటీ మొత్తం ఈ సోలార్ ప్యానెల్స్ ఇంకా ఈ విండ్ మిల్స్ తో ఉత్పత్తి చేస్తారు. ఇంకా ఇక్కడ అత్యంత సుందరమైన వింత వింత జంతువుల్ని కూడా చూడొచ్చు. దీన్ని నిర్మించడానికి 4 దశాబ్దాలు పట్టింది. ఈ ఐలాండ్ నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీకు కావాల్సిన ఐలాండ్ ఏదని అడిగితే నేను ఇదనే చెప్తా. అవును నిజమే, ఇది ఒక ప్రైవేట్ ఐలాండే. నాకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి. బయట ప్రపంచం నుంచి తెచ్చిన జెమ్స్ తో ఈ ఐలాండ్ ని పాడు చేయకూడదు. ఆల్రెడీ నా చేతులు కడుక్కున్నా నేను. ఇక్కడికి ఎవరు వచ్చినా కొబ్బరి బొండాలు ఇస్తారా? ఎందుకంటే వీటికి ఇక్కడ కొరత లేదు. అవును నిజమే. ఎందుకో గానీ చూడడానికి ఐలాండ్ చాలా ఫ్యాన్సీగా ఉంది. బహుశా కార్ డ్రైవింగ్ గురించి వాళ్ళకి తెలియదు అనుకుంటా. కానీ మా అందరికి చెరొక డ్రైవర్ నిచ్చి బండెక్కిచ్చారు. ఇది మనకి జీవితంలో దొరికే ఒకే ఒక మంచి అవకాశం. మళ్ళీ రాకపోతేనే. నా దగ్గర అంత డబ్బులు ఉండాలి. ఒకవేళ మీరు $150 మిలియన్ పెట్టి ఈ ఐలాండ్ ని కొనలేకపోయినా పర్వాలేదు, మీరు దీన్ని అద్దెకు తీసుకోవచ్చు. ఒక రోజుకి మీరు దీన్ని $140,000 పెట్టి అద్దెకు తీసుకోవచ్చు. ఇది చూసారా, ఒక కొండ మీదకి వెళ్తోంది దారి. ఇదే ప్రపంచంలోనే అత్యంత లగ్జీరియస్ ఐలాండ్ అని విన్నాను. అవును, ఆ వ్యూ పిచ్చెక్కిస్తోంది. ఇల్లు అదిరిపోతుంది. మేము ఆ ఇంటిని పూర్తిగా చూసే ముందు మా ఫ్రెండ్స్ ని అక్కడుండే ఒక తాబేలు ఆకర్షించింది. అది టర్టలా? ఇదిగో తీసుకో.
Guys, మీరు వెళ్ళి మిగతా ఐలాండ్ చూసుకోండి. ఈ ఐలాండ్ లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క గెస్ట్ ని అటెండ్ అయ్యేందుకు 10 మంది సిబ్బంది చుట్టూ ఉంటారు. ఇక్కడ అంతమంది మాకు ఇది కావాలా అది కావాలా అని ఫుడ్ పెడుతున్నారు, కానీ కాల్గడు మాత్రం ఆ టర్టిల్ దగ్గరే ఉండిపోయాడు. ఇక నా మిగతా ఫ్రెండ్స్ అయితే దొరికిన ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటున్నారు. ఏంటి అంత ఎందుకు చేస్తున్నారు? మేము పూల్ ఆడుతున్నాం. ఈ 10 మందితోనా? వీళ్ళందరూ నా సిబ్బంది. నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావురా. నేను చెప్తున్నాను, మీరందరూ వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నీ అటెన్షన్ కోసం వాళ్ళందరినీ నిలబెడుతున్నావా? మేము వచ్చి గంట అయింది, కానీ ఇప్పటిదాకా చూసిన వాటిలో ఇదే బెస్ట్ ఐలాండ్. వీటన్నిటికీ మించి ఈ ఐలాండ్ కి కొంత దూరంలో గొప్ప మ్యాన్షన్ ఉంది. దాని టెర్రస్ పైన ఉన్న గోల్ఫ్ కోర్స్ నుంచి సముద్రంలోకి బాల్స్ కొట్టొచ్చు. ఈ బాల్స్ ఫిష్ ఫుడ్ తో తయారు చేశారు కాబట్టి. ఓ, నీకు రాకపోతే ఊరికే ఉండొచ్చు కదా. అక్కడ ఆ ఫ్లేమింగ్ గోల్ చూడండి. అబ్బో, ఇక్కడ చాలానే ఉన్నాయే. వావ్, ఎంత అందంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. అవి మనం వాటికి ఫుడ్ పెట్టేదాకా మన లిస్ట్ పడవు. తృప్తిగా తినండి బ్రదర్స్. ఈ ఫ్లేమింగోలు మాత్రమే మంచి అందమైన పక్షులు ఈ ఐలాండ్ లో. ఓ కాల్ అదేంటి? డైనోసారా? ఇది చాలా అద్భుతంగా ఉంది. మీరిది నమ్మరు, కానీ ఈ టర్టిల్ నిజంగా 200 ఏళ్ళగా ఇక్కడ బతుకుతూ ఉండొచ్చు. మిస్టర్ టర్టస్, నా పేరు జిమ్మీ. నా వారసులు గనుక ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పు, నేను చాలా మంచివాడిని. ఇంకా ఆ తర్వాత మమ్మల్ని ఐలాండ్ లో లీమర్స్ గుంపు చుట్టుముట్టాయి. ఇదిగో తీసుకో. జిమ్మి, నీ తల మీద 2 లేమర్స్ ఉన్నాయి తెలుసా? అవును, నాకు తెలుసు, అందుకే కదలట్లేదు. నేను వాటికి ఇక్కడ ఫుడ్ వేస్తున్నా. ఓ ప్లీజ్ వద్దు. ఇక మీరు జంతువులని ఎక్కడి నుంచి వచ్చాయని ఆశ్చర్యపోతున్నారా? వీటన్నిటిని ఈ ఐలాండ్ ఓనర్ రిచర్డ్ బ్రాన్సన్ అంతరించిపోకుండా ఈ జాతి జంతువులన్నిటినీ ఇక్కడికి తీసుకొచ్చి వీటి ఆలనా పాలన చూసుకుంటున్నారు. ఇక ఈ ఐలాండ్ లో అత్యధికంగా అంతరించిపోయే జీవులు ఏంటంటే మాకు సూషీ సర్వ్ చేసే మెర్మైడ్స్. మెర్మైడ్స్ ఇంకా సూషీ. ఇది అదిరింది. మెర్మైడ్స్, మీకు సూషీ కావాలా? వద్దనైతే అనను. ఏ ఇది క్యాన్బలిజమా? ఇది ఫ్యామిలీ రియూనియన్ లాంటిది, రండి. ఈ ఐలాండ్ లో మేము చిత్రించలేనని ఇంకా చాలా వింతలు విశేషాలున్నాయి. మేము టెన్నిస్ ఆడాము, మేము బాస్కెట్ బాల్ ఆడాం, ఇంకో మ్యాన్షన్ ని సందర్శించాం. నేను మొదటిసారి చాలా నీళ్ళలో దిగా. మీరేం చేస్తారు? ఈ ఐలాండ్ మీద మీరు చాలా చేయొచ్చు. ఇది అంత అద్భుతంగా ఉంది. ఏంటి, నీకెలా ఉంది ఈ ఐలాండ్? నిజానికి నాకు బాగా నచ్చింది. దీనికి మించింది చూడాలనుందా? ఏంటి? ఆఖరి ఐలాండ్ ఉంది, మిమ్మల్ని అక్కడ కలుస్తాను. ఇంకా ఇక్కడే ఉన్నాం. ఇంకా $250 మిలియన్ ఐలాండ్ కి వెళ్లే దారిలో మేము ఇక్కడ షార్క్ వాటర్స్ లో ఆగాం, ఎందుకంటే నేను ఈ వీడియో చేయాలి కాబట్టి. ఇప్పుడు నన్ను షార్క్స్ చుట్టుముట్టాయి. ఇది నాకు భయంకరమైన కలలా ఉంది. ఓరి దేవుడా, ఈ షార్క్స్ అన్ని నాకు చాలా దగ్గరగా వస్తున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే ఈ యాడ్ పూర్తయ్యే వరకు నేను బయటకు వచ్చే అవకాశం లేదు. స్టంబుల్ గైస్ అని ఒక ఆన్లైన్ గేమ్ ఉంది. అందులో ఒకేసారి 32 మంది పోటీ పడొచ్చు. అక్కడ ఉండాలంటే చాలా ధైర్యం కావాలి. మామూలు వాళ్ళు ఉంటే వాళ్ళ పని అయిపోయినట్టే. ఏం షార్క్స్ ఏం చేస్తున్నారు? ఓ ఓ, అవి తిరుగుతున్నాయి. స్టంబుల్ లో మీరు ఎంటర్టైన్ అవడానికి ఇలాంటి బొమ్మలతో, యానిమేషన్స్ తో గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మంచి షార్ట్స్ వస్తాయి అనుకుంటా. దీంతో జిమ్మి కోసం 2 షార్క్లు ఎక్కువ వస్తాయి. వీళ్ళు ఇంకా ఈ గేమ్ లో ఇలాంటి అదిరిపోయే విజువల్స్ తో మంచి ఆకర్షణీయమైన గేమ్స్ యాడ్ చేశారు. చూస్తే నాలా మీరు కూడా ఎక్సైట్ అవుతారు. ఓ, కేసుని గుద్దుతున్నాయి. ఆ షార్క్స్ ఈ కేసుని విరగొట్టేస్తాయంటారా? ఓ, నాకు చాలా భయంగా ఉంది. ఇంకా ఆ గేమ్ లో కొత్త టూల్ కిట్ ని అందిస్తున్నారు. మీకు నచ్చిన లెవెల్లో మీరు ఆడొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే బెస్ట్ ఎడిషన్. నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఒక్కొక్క లెవెల్ దాటుతున్నప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు నాలాగే. ఈ షార్క్స్ ఈ కేసుని పగలగొట్టేస్తాయేమో, నేను బయటికి వెళ్ళిపోవాలి. స్టంబుల్ గైస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు అనుకుంటున్నారు. ఇప్పటికైతే నేను బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు బతికే ఉన్నావు. నా వల్ల కాదు మళ్ళీ వెళ్ళడం. షార్కులు మామూలుగా లేవు. ప్లీజ్. ఇక ఈ వీడియోలో నేను చేయాల్సిన సాహసం చేశాక ఇక మనం $250 మిలియన్ ఐలాండ్ కి వెళ్ళిపోదాం. ఇది $250 మిలియన్ ప్రైవేట్ ఐలాండ్. ఈ ఐలాండ్ లో అత్యాధునిక అద్భుతమైన అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అలాగే కొన్ని డజన్ల కొద్ది వాటర్ రైడ్లు ఉన్నాయి. దీనికి ఒక సొంత హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంది. ఇంకా మనం చేయాలనుకునే ప్రతి యాక్టివిటీ ఉంది ఇక్కడ. ఇక మేము ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాం. ఇంకెక్కడ వేరే గెస్ట్లు ఎవరూ లేరు. మీరు ఇప్పటిదాకా చూసిన అన్ని ఐలాండ్స్ లోకి ఈ ఐలాండ్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఐలాండ్ కి నడిబొడ్డున ఇంత పెద్ద వాటర్ స్లైడ్ ఉంది చూడండి. 8 ఏళ్ల పిల్లలు కూడా ఆ రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. నాకు హైట్స్ అంటే భయం, అయినా దాన్ని చూస్తా. ఆ వాటర్ స్లైడ్స్ ని ఎంజాయ్ చేసే ముందు ఇంకొన్ని వేరే రైడ్స్ ని కూడా ఎక్కాము. చూడండి, ఈ ఐలాండ్ లో 100కి మించి జెట్ స్కీలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద రేంజ్ ఉంది. ఇంకా చూడండి, ఒక పొడవైన జిప్ స్లైడర్ ఉంది. ఇలా వేలాడుతూ వెళ్ళాలి. ఆ హెల్మెట్స్ గట్టిగా ఉన్నాయా? ఏం తగులుతుంది? నేల తగులుతుంది బ్రో. అప్పుడప్పుడు పడిపోతాం కదా. నాకు నిజంగా భయం వేస్తుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ. నువ్వు నా వెనకే ఉన్నావా? ఇది అదిరిపోయింది.
ఇది మరీ అంత ప్రమాదకరంగా ఏం లేదు. మీరు ఈ ఐలాండ్ గనక కొనుక్కుంటే ఒకేసారి 13,000 మంది ఫ్రెండ్స్ ని హోస్ట్ చేయొచ్చు. ఈ పెద్ద పెద్ద పూల్స్ చుట్టూ కూడా. ఇది నాకెంతో ఇష్టమైన స్పాట్. అదిగో నీళ్ళలో దిగిన నా ఫ్రెండ్స్ ఇద్దరిని చూస్తే ఫన్నీగా ఉంది. నోలన్ చూడడానికి ఒక చిన్న బుడగలా ఉన్నాడు. ఈ $250 మిలియన్ ఐలాండ్ లో కూడా మంచి కనుల విందు చేసే జంతువులు ఉన్నాయి. అదిగో నెమలి. సార్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా సార్? ఇంకా మనం ఆడుకోవాలనుకునే ప్రతి గేమ్ ఉంది ఇక్కడ. ఇక్కడ 13,000 మంది ఇప్పుడు ఉంటే మా గేమ్ చూసి ఏమనుకునే వాళ్ళో తెలుసుకోవాలనుంది. ఏంటది, సాకర్ పూలా? నిజంగా ఈ ఐలాండ్ లో నేను ఊహించిన గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ తిరుగుతున్న కొద్దీ మాకు తెలిసింది ఏంటంటే లైఫ్ గార్డ్స్ కూడా ఎక్కువే ఉన్నారు. మేము ఉన్నది 4 ఈ ఐలాండ్ లో మొత్తం ఎంతమంది లైఫ్ గార్డ్స్ ఉన్నారు? 100కు పైనే. నిజంగానా? ఇంతమంది ఉంటే మనం కావాలనుకున్నా మునిగిపోము. అందుకే ఈ రోజు వీళ్ళందరి చేత రైడ్స్ చేయిద్దాం అనుకున్నాను. అవును, ఎవరైనా ఇంతకు ముందు ఈ ఐలాండ్ ని అద్దెకి తీసుకున్నారా? లేదు. ఓ, అయితే మనమే ఫస్ట్. మీరే ఫస్ట్ అన్నమాట. మీరు నిజంగా అదృష్టం. ఇంకా 100 మంది లైఫ్ గార్డ్స్ కిందకి చేరుకున్నాక ఇంకా వాళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా తోసేయడానికి మా గుంపుని స్థాయిలోకి ఎక్కించారు. ఓ మై గాడ్. బాయ్స్, దీనికంటే బీభత్సమైన రైడ్ ఎక్కుదామా? ఏది? అది. దాన్ని చూస్తుంటేనే భయంగా ఉంది. అవును, భయంకరంగా ఉంది. ఎక్కక తప్పదా? ఆ టవర్ చూడండి, 135 అడుగుల పొడవు ఉంది. ఇది నార్త్ అమెరికాలోనే అన్నిటికంటే అత్యంత పొడవైన వాటర్ స్లైడ్ టవర్. నేను ఏం చూస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నాకు ఆకాశంలోకి వెళ్తున్నట్టుంది. భయంగానే ఉంది. డేర్ డెవిల్ స్పీక్, ఎంత మంచి పేరు. ఆహ్వానిస్తోంది. ఇది చాలా ఎత్తుగా ఉంది. గాయస్, నన్ను భయపెట్టొద్దు. అమ్మయ్య, మనం పైకి వచ్చేసాం. మీరు మా కోసమే వెయిట్ చేస్తున్నారా? అవును. వావ్, ఇక్కడ పైన ఎంత గాలి ఉందో చూడండి. ఓ, కిందకి చూడొద్దు. ఇక్కడ నుండి చూడండి ఐలాండ్ ఎలా కనబడుతుందో. ఓ మై గాడ్. హే కాల్, నువ్వే. ఏయ్ నోలన్, నో. ఒకసారి నోస్ గోస్ ఎన్ఫోర్సిబుల్ అను. నోస్ గోస్ ఎన్ఫోర్సిబుల్. ఇక మేము రైడ్ ఎక్కడానికి రెడీ. నోలన్ రెడీ? బాయ్ నోలన్. సరే, మిమ్మల్ని కింద కలుస్తా. ఇక చాలేపో. ఓ మై గాడ్, నన్ను ఏదో ట్రక్ గుద్దినట్టుంది. Let's do it. నా వెనక నువ్వు వచ్చేసాయి. ఓకే. ఓ ఓ, ఓరి నాయన, ఇది చాలా ఫాస్ట్ గా ఉంది. ఇది మరీ అంత భయం వేస్తుందా? ఓ ఓ, ఇది నేను మీకోసమే చేస్తున్నా. ఇలా
ఇలాంటి పెద్ద స్లైడ్ అంటే భయం ఉన్నా కూడా ఇక వచ్చేస్తున్నా. అబ్బో చాలా ఫాస్ట్ గా వెళ్తున్నా. నేను భయపడుతూ కిందకి వెళ్తున్నంత సేపు నీళ్ళల్లో మునిగిపోతున్నా కూడా నాకు మాత్రం ఈ ఐలాండ్ తెగ నచ్చేసింది.